హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ రాళ్లబండి వారి రోజులు. ఈరోజు మనం ఒక కొత్త స్వీట్ని తయారు చేసుకుందామా? అవే సజ్జభక్షాలు. కొంతమంది సజ్జప్పాలని కూడా అంటారు. పేరు ఏదైనా కానివ్వండి, రుచి మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. పైకి క్రిస్పీగా, లోపల చాలా సాఫ్ట్గా, చాలా రుచిగా ఉంటుంది. మరి ఇలాంటి స్వీట్ని మీరు కూడా ఖచ్చితంగా మీ ఇంట్లో ట్రై చేయాలి కదా. అందుకే మీకు ఈ స్వీట్ని పరిచయం చేయడానికి వచ్చేసాను. దీనికి కావాల్సిన పదార్థాలు, ఎలా తయారు చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ చెప్తాను, ఫాలో అయిపోండి. ఈ సజ్జభక్షాన్ని తయారు చేసుకోవడానికైతే మనం ముందుగా పిండిని సిద్ధం చేసుకోవాల్సి ఉంటుందండి. ఈ పిండిని కలుపుకోవడానికి ఒక పెద్ద బౌల్ని కానీ లేదా అలాగే ఒక పెద్ద ప్లేట్ని కానీ తీసుకోండి. ఇందులోకి ఒక 2 కప్పుల వరకు మైదా పిండిని జల్లించి వేసుకోవాలి. అలాగే ఒక హాఫ్ కప్పు వరకు సూజీ రవ్వని కూడా యాడ్ చేసుకోవాలి. అప్పుడే మనకి ఈ సజ్జభక్షాలు క్రిస్పీగా వస్తాయి. అయితే ఇందులోకి ఒక చిటికెడంతా ఉప్పుని అలాగే చిటికెడంతా తినే సోడాని యాడ్ చేసుకోవాలి. తర్వాత మనం వేసిన ఇంగ్రీడియంట్స్ మొత్తం కూడా పిండిలో కలిసే విధంగా ఇలా పొడిగానే ఒకసారి కలిపి పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ మొత్తం కూడా కలిసిపోయాయండి. ఇందులోకి కొంచెం కొంచెంగా ఇప్పుడు వాటర్ని యాడ్ చేస్తూ మనం స్టిక్కీగా కలుపుకోవాలి. ఈ పిండిని పూరీ పిండి కన్నా ఇంకొంచెం స్టిక్కీగానే కలుపుకోవాల్సి ఉంటుంది. ఈ వీడియోని చివరి వరకు చూడండి. మీకు వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దండి. వీడియోని చూస్తున్నారు కానీ ఎవ్వరూ లైక్ చేయట్లేదు, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల అలాగే షేర్ చేయడం వల్ల మా ఛానల్కి చాలా సపోర్ట్ అవుతుంది. మా ఛానల్ ముందుకెళ్ళడానికి మా ఛానల్లో చూపించే రెసిపీస్ అన్నీ కూడా చాలా ఈజీ ప్రాసెస్తో అలాగే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎంతో రుచికరమైన వంటల్ని ప్రిపేర్ చేసుకునే వీడియోసే ఉంటాయండి. మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి ఛానల్ని విజిట్ చేసి అందులో ఉన్న వీడియోస్ని ఒకసారి చూసేయండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదామా? ముందుగా మనం ఈ పిండిలో కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేస్తూ స్టిక్కీగా కలుపుకున్నాం కదా, చేతికి అంటుకుపోతూ ఉంటుంది. అలా అంటుకుపోకుండా ఉండాలి అని అంటే మాత్రం ఇందులోకి నీళ్ళని తగ్గించకూడదండి. కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. అప్పుడు మన చేతికి అంటుకుపోకుండా చూసారు కదా ఇంత సాఫ్ట్గా అయితే వస్తుందన్నమాట. ఇప్పుడు దీన్ని ఒక 10 నిమిషాల వరకు పక్కన పెట్టుకొని మనం సజ్జభక్షాల్లోకి లోపల పూర్ణాన్ని తయారు చేసుకోవాలి. ఇది ఒక 10 నిమిషాలు పక్కన అలా పెట్టేసి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన పూర్ణం తయారు చేసుకోవడానికి ఒక ప్యాన్ని పెట్టుకోవాలి. అలాగే ఇందులోకి 1 కప్పు వరకు పంచదారని యాడ్ చేసుకోవాలి. అలాగే అదే కప్పుతో 3 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. నేను యాడ్ చేశాను కానీ వీడియోలో 2 కప్స్ వాటరే ఉంది. ఇంకో 1 కప్పు స్కిప్ అయిపోయిందండి, అందుకే చెప్తున్నాను. మీరు 3 కప్స్ వాటర్ని యాడ్ చేసుకోండి. స్వీట్స్ అన్నిట్లో కల్లా నాకు ఈ సజ్జభక్షాలంటే చాలా ఇష్టమండి. మా అమ్మని చాలాసార్లు అడిగి చేపించుకున్న స్వీట్ ఏదైనా ఉంది అంటే ఇది మాత్రమే. ఈ భక్షాల్ని ముఖ్యంగా నైవేద్యాల్లో కూడా ఎక్కువగా వాడుతూ ఉంటారండి. ముఖ్యంగా నవరాత్రులలో 2వ రోజు అమ్మవారికి నివేదనగా ఈ భక్షాల్ని వినియోగిస్తూ ఉంటారు. కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు. నేను చూపించే ఈ విధానం మాత్రం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఎందుకంటే తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఎక్కువ ప్రాసెస్ ఉండదు, అలాగే ఎక్కువ టైం టేకింగ్ కూడా ఉండదు. నేను చెప్పే ఈ భక్షాలు ప్రిపేర్ చేసుకోవడానికి మీరు ఈజీగా ఏ చిన్న ఫంక్షన్ అయినా ఏ చిన్న అకేషన్ అయినా ఈ భక్షాల్ని ఇంట్లో ప్రిపేర్ చేసి స్వామివారికి నివేదించవచ్చు. చాలా ఈజీగా అయిపోతుందన్నమాట. పంచదార మొత్తం కూడా ఈ విధంగా వాటర్లో కరిగిపోయి ఇలా బబుల్స్ వచ్చే విధంగా మనం ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఇలాచీ పొడిని ఒక 1/2 టీ స్పూన్ వరకు ఇందులోకి యాడ్ చేసుకోవాలి. చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి. అది బాయిల్ అవుతుంటేనే ఎంత మంచి సువాసన వస్తుందో కూడా. అలాగే ఇందులోకి బాదం పప్పుని ఇలా చిన్నగా క్రష్ చేసుకొని వేసుకోవాలి. ఇది మొత్తం కూడా ఒకసారి కలుపుకోవాలి. తర్వాత మనం ఇందులోకి ఒక 1 కప్పు వరకు సూజీ రవ్వని యాడ్ చేసుకుందాము. ఇలా కొంచెం కొంచెంగా రవ్వని పోసుకుంటూ నిదానంగా కలుపుకోవాలండి, ఉండలు కట్టకుండా ఉంటుంది. చూసారు కదా, ఈ విధంగా పోస్తూ కలుపుతూ ఉండాలి రవ్వని. ఈ భక్షాల్ని ఎక్కువగా అమ్మవారి పూజల్లో నివేదిస్తూ ఉంటారండి. అమ్మవారికి ఈ భక్షాలంటే చాలా ఇష్టమని. చూసారు కదా, రవ్వ మొత్తం కూడా ఇలా పోస్తూ కలుపుకోవాలి ఉండలు కట్టకుండా. తర్వాత దీన్ని ఇలా
ఇలా 2 నిమిషాలు కలుపుతూ ఉండాలి. మనకి బబుల్స్ వస్తూ ఉంటాయన్నమాట. చాలా జాగ్రత్తగా కలుపుకోండి. స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఈ రవ్వ మొత్తాన్ని కూడా ఉడికించుకోవాలండి. పాన్ పైన మూతను పెట్టుకొని ఒక ఫ్యూ మినిట్స్ వదిలేయాలి. కొంచెం సేపటి తర్వాత మూతని తీసి ఒకసారి చెక్ చేసుకోవాలి. రవ్వ ఉడికిపోయిందా లేదా అనేది. ఇలా ఒకసారి కలిపి చూసుకుంటే మనకి అర్థమైపోతుందండి రవ్వ మొత్తం కూడా ఉడికిపోయిందా లేదా అనేది. ఆల్మోస్ట్ రవ్వ మొత్తం ఉడికిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకుందాము. ఈ నెయ్యి వేయడం వల్ల పూర్ణం అనేది చాలా కమ్మగా ఉంటుందండి. ఇప్పుడు నెయ్యి మొత్తం కూడా పూర్ణంకి పట్టే విధంగా ఒకసారి కలుపుకొని పక్కన పెట్టేసుకోవడమే. మనకు సజ్జభక్షాలు తయారు చేయడానికి పూర్ణం ప్రిపేర్ అయిపోయిందండి. నెయ్యి మొత్తం కలిసే విధంగా ఇలా ఒకసారి కలుపుకొని పూర్ణం మొత్తాన్ని కూడా ఒక 10 నిమిషాలు వదిలేయాలండి. కొంచెం చల్లారిపోతుంది. ఎందుకంటే మనం ఈ భక్షాల్ని తయారు చేయడానికి ఈ పూర్ణం వేడిగా ఉంటే చేత్తో తీసుకుని ఉండలుగా చేసుకోవడానికి మనకి కష్టమైపోతుందండి. వేడి ఎక్కువగా ఉంటుంది. అది సూజీ రవ్వ కాబట్టి చేతికి ఎక్కువగా వేడికి అంటుకుపోతుంది కాబట్టి మనం ఈ విధంగా మూతను పెట్టుకొని ఒక 5 మినిట్స్ దీన్ని వదిలేయాలి. ఇప్పుడు మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న మైదా పిండి నానిపోయి చాలా సాఫ్ట్గా అయిపోయిందండి. చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో. ఇప్పుడు దీన్ని మరొకసారి కొంచెం కలుపుకొని భక్షాల్ని ప్రిపేర్ చేసుకోవడానికి వీలుగా సిద్ధం చేసుకోవాలి. ఇలా పిండిని ఒక 2 నిమిషాల పాటు మరొకసారి కలుపుకొని మనం పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు భక్షాలు ప్రిపేర్ చేసుకోవడానికి మనకి పిండి పూర్తిగా సిద్ధమైపోయిందండి. అలాగే రవ్వతో మనం సిద్ధం చేసి పెట్టుకున్న పూర్ణం కూడా రెడీ అయిపోయింది. మనం ఉండలు చేసుకోవడానికి వీలుగా కొంచెం చల్లారిపోయిందండి. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న లడ్డూల్లాగా చేసుకొని పక్కన 1 బై 1 సిద్ధం చేసుకోవాలి. ఇలా చేసి పక్కన పెట్టుకోవడం వల్ల మనకి భక్షాలు అనేవి ఈజీగా అయిపోతాయి. ఇలా పూర్ణం మొత్తాన్ని కూడా లడ్డూలుగా చుట్టుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న పిండి ఉంది కదా, ఈ పిండిని మనం ఆయిల్ పేపర్ పైన కొంచెం కొంచెంగా తీసుకుంటూ పిండి చేతికి అంటుకోకుండా ఉండడానికి చేతికి కొంచెం ఆయిల్ని రాసుకుని ఈ విధంగా కొంచెం పిండిని తీసుకుని పూరీలాగా మనం దీన్ని ఒత్తుకోవాలి ఆయిల్ పేపర్ పైన. ఈ సజ్జభక్షాలు పర్ఫెక్ట్గా రావడానికి ఈ ప్రాసెస్ మొత్తంలో ముఖ్యమైనది ఏది అని అంటే ఇదొక్కటేనండి. పిండిని కొంచెం కొంచెంగా తీసుకొని ఇందులో మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న పూర్ణంని ఇందులో ఒలియంగా చుట్టుకొని అలాగే దీన్ని కొంచెం కూడా పూర్ణం బయటికి రాకుండా నిదానంగా పూరిలాగా ఒత్తుకోవాలండి. కానీ ఇందులో ఒక బ్యూటిఫుల్ థింగ్ ఏంటో చెప్పనా, ఈ పిండిలో మనం పూర్ణాన్ని పెట్టుకున్న తర్వాత దీన్ని ఇలా ఒలియంలా చుట్టుకొని ఎంత పెద్దగా వీలైతే అంత పెద్దగా పూరీలాగా ఒత్తుకోవాలండి. అప్పుడు ఇది ఆయిల్లో వేయగానే ఇలా పొంగిపోయి చూడ్డానికి ఎంత అందంగా ఉంటుందో తెలుసా. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలా అని నోట్లో నీళ్లు ఊరుతాయి. అంత రుచిగా ఉంటుంది, అంత చూడ్డానికి కూడా బ్యూటిఫుల్గా ఉంటుంది. మీరు కూడా ఖచ్చితంగా నేను చెప్పిన విధంగా స్టెప్ బై స్టెప్ ఫాలో అయ్యి ఇలా మీరు సజ్జభక్షాల్ని ప్రిపేర్ చేసుకున్నారంటే నిజంగా చెప్తున్నానండి, ఈ స్వీట్కి మీరు ఇంకా మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా పెద్ద ఫ్యాన్ అయిపోతారండి. చాలా రుచిగా ఉంటుంది. స్వీట్స్ అన్నిటిలోకెల్లా ఈ సజ్జభక్షాలంటే మీరు చాలా ఇష్టంగా తింటారు. ఇది మీరు ఒక్కసారి రుచి చూసారంటే. మనం ఈ భక్ష్యాన్ని ప్రిపేర్ చేసుకోవడం అయిపోయింది. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ని పెట్టుకోవాలి స్టవ్ పైన. ఈ ఆయిల్ వేడెక్కిందో లేదో చూసుకొని భక్ష్యాన్ని ప్రిపేర్ చేసుకుందాం కదా. ఇప్పుడు ఇది నెమ్మదిగా ఆయిల్లోకి ఇలా వదలాలి. చాలా జాగ్రత్తగా వేసుకోవాలండి. మీరు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవన్నీ డీప్ ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చే విధంగా. మనం ఈ భక్ష్యాన్ని ఆయిల్లో వేయగానే కొంచెం సేపటి తర్వాత ఈ బబుల్స్ అన్నీ తగ్గిపోతాయండి. అప్పుడు దీన్ని టర్న్ అవుట్ చేసుకొని రెండవ వైపు కూడా గోల్డెన్ కలర్ వచ్చే విధంగా ఈ భక్ష్యాన్ని ఫ్రై చేసుకోవాలి.
నేను ముందు చూపించిన విధంగానే భక్షాలు మొత్తం కూడా ప్రిపేర్ చేసుకోవాలండి. ఇలా నెమ్మదిగా ఒలియన్ని చుట్టుకోవడం మాత్రం ఒకసారి కుదరకపోయినా 2 సార్లైనా మీరు ట్రై చేయండి. చాలా ఈజీగానే వచ్చేస్తుంది. ఇప్పుడు 1 బై 1 ఇలా భక్షాల్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుని మీ ఫ్యామిలీ మెంబర్స్కి రుచి చూపించండి. ఇవి వేడి వేడిగా తింటే ఒక రుచి, చల్లారిన తర్వాత తింటే మరో రుచి. ఎలా తిన్నా కూడా ఈ రుచి చాలా అద్భుతంగా ఉంటుంది. ఇలా 1 బై 1 భక్షాల్ని ప్రిపేర్ చేసుకొని ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవడమేనండి. చూసారు కదా ఎంత గోల్డెన్ కలర్లో ఎలా ఉందో, చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది. తినడానికి కూడా అంతే రుచిగా కమ్మగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా మీ ఇంట్లో ఈ సజ్జభక్షాన్ని ప్రిపేర్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి రుచి చూపించండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. ఖచ్చితంగా మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.